హాయ్ అండి. వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను మీకోసం తోటకూర డ్రై ఫ్రై చేసి చూపించాలనుకుంటున్నానండి. అందుకోసం నేను ఒక 2 కట్టల తోటకూర తీసుకొని కట్ చేసి ఫ్రెష్గా కడిగి ఒక స్ట్రైనర్లో వేసుకున్నానండి. వాటర్ అంతా పోయే వరకు ఒక 10 మినిట్స్ వేసి పెట్టుకోవాలి. ఈలోపు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా ఒక 15 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి ఈ విధంగా క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక 15 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంతమంది తోటకూర ఇష్టంగా తినరండి. అలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా ఫ్రై చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది తోటకూర. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గాయండి. ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా ఇందులో వేసుకోవాలండి. నేను తీసుకున్న ఎండుమిర్చి స్పైసీగా లేవు కాబట్టి నేను ఒక 15 తీసుకున్నాను. మీరు కారంను బట్టి మిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇవి తక్కువ స్పైసీగా ఉన్నాయి కాబట్టి నేను 15 తీసుకున్నాను. మీరు ఎక్కువ స్పైసీగా ఉంటే 10 తీసుకోండి, సరిపోతాయి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కడిగి పెట్టిన తోటకూర ఇందులో వేసుకోవాలి. ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా బాగుంటుంది, మెయిన్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఆకుకూరలు ఇష్టంగా తినలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉంటుందో మీరు కూడా తెలుస్తుంది. ఇప్పుడు తోటకూర వేసుకొని అంతా ఈవెన్గా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. విధంగా కలుపుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకుందాం. ఆల్మోస్ట్ ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా అవైబ్రేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మూత పెట్టడం వల్ల కూర మంచిగా మగ్గి ఫ్రై అవుతుందండి.
10 మినిట్స్లో ఈ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తోటకూర డ్రై ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందామండి. ఈ విధంగా డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి తోటకూర డ్రై ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.